తెలంగాణలో విద్యార్థుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. సర్టిఫికేట్, ఉన్నత విద్య, ఉద్యోగ అంశాల్లో అడుగడుగున ఆటంకాలు తప్పడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల ఫ్యూచర్ ప్రశ్నార్థకమైంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? విద్యార్థులంటే లెక్కలేనితనమా, లేక వారి విద్యా ప్రగతితో మనకేం పని అనే భావనతో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అసలు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం ఎందుకు? విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా? ఫీజు రియంబర్స్మెంట్ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన కీలక పథకం. కానీ ఇప్పుడు ఇదే పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఓవైపు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఇంకోవైపు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త డీబీటీ విధానం కూడా అతి త్వరలో అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది విద్యార్థులు తమ చదువు పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇటీవలే ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ప్రకటించింది. నిధుల విడుదలపై హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏలుగా పేరుకపోయిన బకాయిల మాట ఏంటి? ఆ బకాయిల కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కాలేజీల పరిస్థితి ఏంటి? సర్టిఫికేట్లు, ఉద్యోగాలు, ఉన్నత విద్య విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభించనుంది? ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలవాల్సిన పథకం. అదే భవిష్యత్తుకు భారం కాకూడదంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై మా ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నత విద్యను అభ్యసించే పరిస్థితి ఆ రోజుల్లో కొంత క్లిష్టంగా ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పథకం రూపకల్పనకు కృషి చేశారు. ఈ పథకం ద్వారా కన్వీనర్ కోటాలో సీటు పొందిన అర్హులైన విద్యార్థుల ట్యూషన్ ఫీజుని ప్రభుత్వమే నేరుగా విద్యాసంస్థలకు బదిలీ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఊతమందించింది. గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులు భిన్నమైన ఉద్యోగాల్లో స్థిరపడి మెరుగైన జీవన శైలిని కొనసాగిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ స్కీమ్ను అమలు చేయడంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు ఏదైతే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కాలేజీలకి ఎంత ఫీజు పెంచుకోమని పర్మిషన్ ఇస్తున్నారో, 1,00,000 కానీ 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ, ఆ 10 లక్షల పూర్తి రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం. మీరేమో పర్మిషన్లు ఇస్తారు, కానీ ఇక్కడేమో ఫీజు రియంబర్స్మెంట్ ఏమో 35,000 ఇస్తారు. ఆ రియంబర్స్మెంట్ రాక దాదాపు బీఆర్ఎస్ హయాం కావచ్చు, కాంగ్రెస్ హయాం కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 5,000 కోట్లు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పెండింగ్లో ఉంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పేర్కొని ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి మాటలు కలిసి రాష్ట్రంలో వాల్యూ లేకుండా పోయింది. ఆగస్టు 15కు ముందు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆగస్టు 15 అయిపోయింది కూడా దాదాపు వారం రోజులు అవుతుంది. ఇప్పటికీ విద్యార్థుల అకౌంట్లో రూపాయి కూడా పడినటువంటి పరిస్థితి. విద్యార్థి సంఘాల అంచనాల ప్రకారం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క అనేక ప్రజా సంఘాలు సైతం ఈ అంశాన్ని తమ నిరసనలతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులకు చదువు పూర్తయినప్పటికీ సకాలంలో సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు అందకపోవడంతో అటు ఉద్యోగంలో చేరలేక, పై చదువులు కొనసాగక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న వేళ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పేరుకుపోవడం శోచనీయమంటున్నారు. పైసలను మేము విద్యార్థి ఖాతాలో వేస్తాం. విద్యార్థి ఖాతాలో వేస్తే కాలేజీలో అడ్మిషన్లు ఎందుకు ఇస్తారు వీళ్ళకు? మీ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమిటిది? ఫీజులు కట్టే స్తోమత లేని వాళ్ళు కాలేజ్ సర్టిఫికేట్ ఇచ్చి ఇంజనీరింగ్లా, పీజీలల్లా, ఫార్మసీ, ఎంఏ, ఎంకాబ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులల్లా జాయిన్ చేసుకోవాలని ఇది ప్రవేశపెట్టడం. పైసలు కట్టే శక్తి ఉంటే ఈ స్కీమ్ ఎందుకు ఇంకా? కాబట్టి పైసలు కట్టే స్తోమత లేకనే కాలేజీల్లో ఖాతాలు వేయడానికే మేము కట్టం ఫీజు, స్కాలర్షిప్ మాకివ్వు, ఫీజులు వాళ్ళకి ఇవ్వు అనేటానికే ఈ స్కీమ్ పెట్టాం. నువ్వు విద్యార్థుల ఖాతాలు ఇస్తే కాలేజీ వాళ్ళు ఒప్పుకోరు. పిల్లలు కట్టే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏమంటారు, మీ ఖాతాలు పడతాయి కాబట్టి మీరు తీసుకోండి, మాకు మాత్రం ఇప్పుడు ఫీజులు కట్టాకనే కాలేజీకి రండి, అడ్మిషన్ ఇస్తామంటారు. దీంతో విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ స్కీమ్ను ఏదో విధంగా నీరు గార్చాలి, దెబ్బ కొట్టాలి, ఈ పథకం యొక్క ప్రయోజనాలను రాకుండా చేయాలని కుట్రతోటే ఈ జీవోలు తీసిర్రు. ఈ జీవోలను వెంటనే విత్డ్రా చేసుకొని పాత విధానం ప్రకారమే స్కీమ్ను యథాతథంగా
కొనసాగించాలని చెప్పినాను ముఖ్యమంత్రికి. ప్రభుత్వం పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండానే కొత్త విధానానికి రూపకల్పన చేసింది. జీవో నెంబర్ 7ను తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలనే నిబంధనను చేర్చారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో కాలేజీలు వారి నుంచి ఫీజులు వసూలు చేయకూడదని కూడా ఇందులో స్పష్టం చేశారు. బకాయి ఉన్న 1,000 కోట్ల నిధులను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనే స్పష్టమైన కాలానుగుణ గడువు పేర్కొనలేదు. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా జీవో నెంబర్ 7పై స్టే రావడంతో ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. ఈ క్రమంలోనే కొత్త మార్గదర్శకాలతో జీవో నెంబర్ 8, 9లను రూపొందించారు. వీటి ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును ఏడాదికి ఒకేసారి కాకుండా 4 విడతలలో విడుదల చేస్తారు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ యాజమాన్యాలకు కాకుండా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ప్రభుత్వం విద్యార్థి ఖాతాలో డబ్బులు జమ చేసిన 7 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తమ కాలేజీకి చెల్లించాలి. విద్యార్థుల కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే వారి తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకునే నిబంధన విధించారు. బయట ఎవరో కదా, ఈరోజు నేనే విట్నెస్. ఈరోజు నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయింది, నేను హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావాలి అనుకుంటే మాకు ఫీ రీయింబర్స్మెంట్ కావాలి, కంప్లీట్ ఫీ పేమెంట్ చేయమంటున్నారు. ఈరోజు దగ్గర అంత మనీ లేదు. నేను ఒక రూరల్ ఏరియాస్లోకి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఈరోజు నేను ఒక రూరల్ ఏరియాకి వచ్చిన స్టూడెంట్ అంత అమౌంట్ ఎలా కడతాం? ఈరోజు మేము ఎంతో కష్టపడి సిబికెట్లో ర్యాంక్ తెచ్చుకుని మేము ఇంత పెద్ద యూనివర్సిటీలో ఈరోజు మేము ర్యాంక్ సీట్ సాధిస్తే ఈరోజు వీఆర్ సఫరింగ్. దెన్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఈరోజు నిజంగా ఈ తీరు ఎలా ఉందంటే కంప్లీట్గా స్టూడెంట్స్ని డిప్రెషన్లో గురి చేయడం కాకుండా ఈరోజు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. ఏ గౌరవం ఏం చేసుకున్నా కూడా అదే తీరు ఉంది. ఈరోజు కాన్స్టిట్యూషన్లో పెద్ద పెడతారు రైట్ టు ఎడ్యుకేషన్. ఏడుంది రైట్ టు ఎడ్యుకేషన్? ఈరోజు దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ ద స్టూడెంట్స్, బట్ నో వన్ ఆర్ ఆస్కింగ్ ఇఫ్ ద స్టూడెంట్స్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ చార్జెస్ అండ్ సంథింగ్ ఎల్స్. దీస్ ఆర్ ద థింగ్ దే ఆర్ ప్లేయింగ్ టాక్టిక్స్ విత్ ద స్టూడెంట్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 3,500 కోట్లు బకాయిలు ఉంటే అప్పటి నుండి ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఏర్పడిన ప్రభుత్వము ఏమాత్రం విద్యార్థులకు మేలు చేయకుండా ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. జాబ్ క్యాలెండర్ పేరిట, ఫీజు రీయింబర్స్ పేరిట, అదేవిధంగా విద్యార్థులపై లాఠీ చార్జీలు, విద్యార్థులపై కేసులు, అదేవిధంగా విద్యార్థులు ఏదైనా ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వారిపై ప్రత్యేకమైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే బీటెక్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన విద్యార్థి చివరి సంవత్సరం 4th ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు. తద్వారా ఏమవుతుందంటే విద్యార్థి ఒక జీవితము పై చదువులు వెళ్లకుండా తన ఒక జీవితం అక్కడనే ఆగిపోతా ఉంది. ఓ పక్క కొత్త ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని హర్షిస్తూనే మరోపక్క 1,000 కోట్ల పాత బకాయిలు సత్వరమే విడుదల చేయాలనే డిమాండ్ కళాశాల యాజమాన్యాలు ముందుకు తీసుకొస్తున్నాయి. కాలేజీలకు రావాల్సిన ప్రధాన ఆదాయ మార్గమైన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోతున్నామంటున్నారు. భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, ల్యాబ్ పరికరాల నిర్వహణ, లైబ్రరీ నిర్వహణ ఖర్చులు భరించలేక అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలు దివాలా తీసే పరిస్థితికి చేరాయని వాపోతున్నారు. కొన్ని కళాశాలలు ఏకంగా మూతపట్టడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు యాజమాన్యాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడలేక కోర్సు పూర్తయిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి. దీంతో క్యాంపస్ ప్లేస్మెంట్లలో లేదా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన, విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకున్న మార్క్స్ మెమోలు సమర్పించలేక ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారంటున్నారు. డిగ్రీ లేదా బీటెక్ పూర్తయిన తర్వాత ఎంటెక్, పీజీ లేదా పీహెచ్డీల్లో చేరడానికి సర్టిఫికెట్లు లేకపోవటమే అతిపెద్ద సమస్యగా పరిణమించిందని విద్యార్థులు అంటున్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ పీజీ జాయిన్ అయ్యారండి. ఇక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్తే ఫస్ట్ మేము స్కాలర్షిప్ అప్లై చేయాలంటే వాళ్ళు టీసీ అడిగారు. ఫస్ట్ టీసీ అడిగితే వాళ్ళు మా ఫ్రెండ్స్ చదివినటువంటి డిగ్రీ కాలేజీలో, యూనివర్సిటీ, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో 1,50,000 నుంచి 2 లక్షలు కడితేనే మీరు టీసీ ఇస్తానని ఒప్పుకున్నారు. వాళ్ళందరూ మేము అప్పులు చేసి ఆ డబ్బులు కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాం. అయినా సరే ఇప్పుడు వరకు కూడా మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఇప్పుడు వరకు గవర్నమెంట్ అనేది 10,000 నుంచి 12,000 కోట్లు ఫీజు బకాయిలు ఉంది. వీళ్ళకి సుమారుగా 22 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. మేము ఎవరు చెప్పుకోవాలి? మేము గ్రామీణ ప్రాంతంలో వచ్చాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే. ఎందుకంటే మాకు రెక్కాడితే డొక్కాడిని మా పేరెంట్స్ వచ్చి మేము ఈ కాలేజ్ ఇటువంటి కాలేజ్ మేము చదువుకున్నాం. కానీ మా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు మాతో పాటు మా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి జాబులు చేయాలన్నా, ప్రైవేట్ జాబులు చేయాలన్నా సరే వాటి సర్టిఫికేట్లు కావాలి. సర్టిఫికేట్ ఇవ్వాలంటే వీళ్ళు ఫీజు చెల్లించాలి. ఫీజు ఏం గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఫీజు గవర్నమెంట్ ఇస్తేనే మేము సర్టిఫికేట్లు తీసుకుని ప్రైవేట్ కాలేజ్ చేసుకుంటాం. ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యార్థుల పక్షాన
చాలా సందర్భంలో చాలాసార్లు రోడెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇదే విధంగా అన్యాయం చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా అన్యాయం చేస్తుంది. 1100 కోట్ల రూపాయలు ఏవైతే స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు ఉన్నాయో విద్యార్థులకు వెంటనే చెల్లించాలి. అది చెల్లించని ఎడల విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు ఈరోజు చదువుకోని పరిస్థితి. ఇప్పుడు జియో నెంబర్ 9 తీసుకొచ్చారు. జియో నెంబర్ 9 వల్ల విద్యార్థుల గట్లో నేరుగా పైసలు జమ అవుతుందని మీరు చెప్తారు. అది 3 లక్షల నుంచి 4 లక్షల 8 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. వాటి ఒక్కొక్కసారి మీరు విద్యార్థుల అకౌంట్లో 1100 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయరు. అప్పుడు ఒకటేసారి వాళ్ళు జాయిన్ అయినప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే వాళ్ళకి యథావిధిగా ఫీజులు కట్టండి, మా యూనివర్సిటీకి కట్టాలి, మేము టీచర్లకు పే చేయాలి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకు పే చేయాలని నానా రకాలుగా ఇబ్బంది అవుతారు. ఇప్పుడిప్పుడే అణగారిన వర్గాల వారు ఇప్పుడిప్పుడే చదువుకొని బయటికి వస్తుంటే మీరు జియో నెంబర్ 9 తీసుకొచ్చి విద్యార్థుల అకౌంట్లో వేస్తానని చెప్పి వేయకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రకమైన ఇబ్బందులు, ఇవి నానా ఇబ్బందులు పడడం వల్ల విద్యార్థుల పక్షాన్ని ఏమవుతుందంటే వాళ్ళు చదువుకు దూరం అవుతున్నారు, వాళ్ళు గంజాయి డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఇకపై ప్రతి ఏడాది 2500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాత ట్యూషన్ ఫీజుల బకాయిలతో ఇంతటి విపత్కర పరిస్థితి నెలకొన్న వేళ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం బలంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. అటు విద్యార్థులు, ఇటు కళాశాలల యాజమాన్యాలకు సాంత్వన కలిగించే ఆర్థిక చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని, తగిన విధానపరమైన నిర్ణయాలకు సంసిద్ధం కావాలని ఆశిద్దాం. పేద విద్యార్థి ఉన్నత విద్యలోకి వెళ్లేందుకు మార్గం, ఒక విద్యార్థి చేతిలో సర్టిఫికేట్ ఉండేలా చేసే భరోసా, ఒక కుటుంబం అప్పుల ఊబిలోకి వెళ్లకుండా చేసేటువంటి కాపాడేటువంటి ఆర్థిక అండ. ప్రభుత్వం కొత్త విధానంలో నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాలోకి జమ చేయడం ఒక మార్పు. కానీ ఆ మార్పు విజయవంతం కావాలంటే పాత బకాయిల విషయంలో కూడా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల చదువు ఆగకుండా, కాలేజీల నిర్వహణ కుంటుపడకుండా, సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలు అటు విద్యార్థుల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఎందుకంటే నేటి విద్యార్థి భవిష్యత్తు బాగుంటేనే రేపటి తెలంగాణ భవిష్యత్తు బలంగా ఉంటుంది.